యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ, లైవ్లో వీక్షిస్తున్న ప్రియ బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమల వల్ల ఈ దినము ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని దేవుడు మన జీవితంలో వాగ్దానం స్థిరపరచడం. ప్రతి జనము కూడా దేవునితో సంబంధం కలిగి వాగ్దానపూర్వకమైన జీవితం కలిగి ఉదయకాల సమయంలో దేవునితో సంప్రదింపులు జరిపి ఈ దినాన్ని నువ్వు సాగిస్తే ఈ దినమంతట్లో కూడా నీకు జయము కలుగు చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు సమస్త కార్యములో చాలిన దేవుడు గనుక అన్ని జీవితంలో ఉన్నంత కాలము నీకే కొదువ ఉండదు. సమస్తము సమకూడి జరిగించే దేవుడు నీకున్నాడు. అయినప్పుడు కూడా ఉదయకాల సమయంలో లేచి ఆయన సన్నిధిలో మొరపెట్టి ఆ దినాలను ప్రారంభిస్తే ఆ దినమంతట్లో ఆయన కృప నీకు తోడుగా ఉంచి నీకు క్షేమమును, ఆశీర్వాదమును, ఆరోగ్యమును కలుగు చేసి ధన్యతను దేవుడు నీకు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈరోజు అనేక మంది ఎందుకు వాళ్ళ కార్యకలాపాల్లో సఫలీకృతం కావట్లేదు అంటే, ఉదయాన్నే దేవునితో నువ్వు మాట్లాడి దేవుని మాటకి లోబడి ఈ కార్యాన్ని ఆయనతోనూ సంప్రదించి ముందుకు సాగిస్తే సమస్తములో నీకు జయాన్ని కలుగు చేస్తాడే కానీ అపజయాన్ని ఎట్టి పరిస్థితిని కలుగు చేసే దేవుడు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక వాగ్దానం మాకు ప్రసాదించాడు. చూద్దాం. కీర్తనకారుడైన దావీదు రాజు 90వ అధ్యాయము 14వ వాక్యాలకు మాట అంటాడు. చూద్దాం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము. ఉదయమున, ఇక్కడ చూడాలి జాగ్రత్తగా. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుకో. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ దిన కార్యాలు, నీ సమస్తము నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నువ్వు ప్రయాసపడొచ్చేమో, కానీ ఆ ప్రయాసానికి ప్రతిఫలంగా మార్చబడాలి అంటే దేవుని యొక్క కనికరం నీ మీద ఉండాలి. దేవుని కనికరం నీ మీద ఉండాలంటే నువ్వేం చేయాలి? ఉదయకాల సమయంలో ఆయన పాద సన్నిధిలో మొరపెట్టినప్పుడు నీ మరొక ప్రతిఫలాన్ని తప్పకుండా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడతాడు. ఎప్పుడో తెలుసా? ఆయనతో నువ్వు ఒడంబడిక చేసినప్పుడు. ఈరోజు నిద్రలేసి ఏవేవో ఆశిస్తాం, ఏవేవో కోరుకుంటూ ఉంటాం, ఏవేవో చేయడానికి ఇష్టపడతాం, కానీ దేవుని సహాయాన్ని కోరుకోవడానికి ఇష్టపడం. దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన చేయి జీవితాన్ని కలుగు చేసేవాడు. ఒక ఆయన అన్నదమ్ములతో గొడవ వేసుకుని ఒక ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేనమావ దగ్గర చేరాడు. వెళ్ళి అక్కడ మంచి ఆస్తిని గడించాడు, బహుభార్యత్వాన్ని పొందాడు. కానీ ఎంతటికైనా తన గమ్యము చేరాలి కాబట్టి ఒకరోజు తిరుగు ప్రయాణం అయ్యాడు. తిరుగు ప్రయాణంలో ఆయన వెంట ఎంతో ఆస్తి, ఎంతో పనివారు, అనేక మందులు, ఏమండి సంతానము, అంతా చాలా బాగుంది. కానీ గమ్యము చేరాలంటే ఈ ఆస్తిపాస్తులు నాకు వ్యర్థము, నాకు దేవునికి సహాయం కావాలి అనుకున్నాడు.
దేవుని సహాయం లేకుండా నేను గమ్యాన్ని చేరుకోలేను అనుకున్న ఆయన ఆ రాత్రికాల సమయంలో ఒంటరిగా నిలబడి తన యావదాస్తిని ఒక ప్రక్కన పెట్టి అతను ఒక్కడే ఒక ప్రక్క చేరి ఆ రాత్రికాల సమయంలో యెహోవాతో మొరపెడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏమని అంటే, నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడిచిపెట్టును. నీ దీవెన నాకు కావాలి. ఇంకా ఏం దీవెనరా, అంత ఆస్తిని ఇచ్చాను, బహుభార్యత్వము, మంచి సంతానం ఉంది, మంచి పనివారు ఉన్నారు, అనేక మందులు ఉన్నాయి, ఇంతకన్నా ఆస్తి నీకేం కావాలి అని అనలేదు దేవుడు. ఇప్పుడు ఏ ఆస్తి కావాలి, ఏ ఆదరణ కావాలి, ఏ కనికరము కావాలంటే, ఆస్తి ద్వారా నేను ఆదరించబడలేను, కానీ నీ కృప ద్వారానే నేను ఆదరించబడాలి. దేవుని స్తోత్రం. యావదాస్తి కలిగున్నా, సమస్తము కలిగున్నా నాకు ఆధారం లేదు, కానీ నీ కృపే నాకు ఆధారము. నీ కృప లేకుండా నేను బ్రతకలేను. నేను గమ్యము చేరాలంటే నీ కాపుదల నాకు మెండుగా కావాలి. చూడండి ప్రేమల వల్ల ఇంత ఇచ్చిన ఏదో కోల్పోయిన బాధ, ఏదో కోల్పోయిన ఆవేదన అతను పట్టి పీడిస్తూ ఉంది. అందుకే ప్రభుత్వం అంటాడు, నాకు నీ కనికరము కావాలి, నేను గమ్యము చేరాలంటే నీ ఆదరణ కావాలి, నీవు నన్ను దీవించే వరకు నేను విడిచిపెట్టను. చూడండి, నీవు నన్ను దీవించే వరకు నేను విడిచిపెట్టను. ఏం కావాలి నీకు? దీవెన కావాలి. నీ కటాక్షము నా మీద ఉండాలి. నీ కృప నా మీద లేకపోతే ఏ క్షణాల్లో ఏం జరుగుతుందో తెలియదు. దేవుడి కనికరాన్ని నువ్వు కోరుకోగలిగినప్పుడు ఆ కనికర స్వరూపుడు నీ కలవరాన్ని తొలగించి, నీ ఆవేదన తొలగించి నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక ఈ ఉదయకాల సమయంలో దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, దేవుని ఆశిస్తున్నావో, ఎవరు సహాయాన్ని కోరుకుంటున్నావో, ఎవరు నీతో ఉంటే నాకు మేలు అన్న ఆలోచన కలిగి ఉన్నావో గుర్తెరగాలి. ఈ దినములో నువ్వు దేవునితో ఆరంభిస్తే ఆ దేవుడు ఆ దినమంతట్లో కూడా నీకు ఆయన కృపతో నడిపించి, ఆయన కృపతో నింపి, నీ ప్రతి అవసరం తెచ్చి ఏమండి నేను తృప్తిపరుస్తానని దావీదు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎంతమంది ఈ దినాన్ని దేవునితో ప్రారంభించడానికి ఇష్టపడుతూ పడ్డారు. ఉదయకాల సమయంలో దేవునికి అనుదృష్టి నీ మీద ఉంటే ఆ దినమంతట్లో కూడా దేవుని కాపుదల నీకు మెండుగా దయచేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ వ్యక్తి గమ్యాన్ని చేరుకోవడానికి రాత్రంతా ఒంటరిగా మిగిలి పోరాడుతూ ఉన్నాడు. దేవదూతతో పెనుగులాడుతూ ఉన్నప్పుడు దేవదూత అడుగుతుంది, నీకేం కావాలి? నీకేం కావాలి? నాకు దీవెన కావాలి. దేవుడు అంతా దీవెన ఇచ్చాడు, ఇంకా దీవెన అంటున్నావేమి అని అనలేదు. కానీ ప్రేమిని వల్లరా యాకోబు అంటున్నాడు, నీవు నన్ను దీవించే వరకు నేను విడిచిపెట్టను అని. ఓకే, వెంటనే దేవదూత అడుగుతుంది, నీ పేరేంటి? నీ పేరేంటి? నా పేరు యాకోబు. నేను అబద్ధీకుడిని, మోసగాన్ని, వీటన్నిటి నుంచి తప్పించగలిగిన సమర్థుడు అని గుర్తిరిగి నీ పాద సన్నిధిలో నేను మొరపెడుతున్నాను. మొరపెడుతూ ఉండగా తన తప్పిదాన్ని ఒప్పుకున్న యాకోబుని దీవించడమే కాదు, కానీ ఓ కొత్త కోణంలో యాకోబుని ఆశీర్వదించడానికి ఇష్టపడి ఆ ప్రభు అంటాడు, నీవు ఈ దినం నుంచి యాకోబు కాదు, ఇజ్రాయేలు అనబడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినం నుంచి నువ్వు ఇజ్రాయేలు అనబడతావు, జనములకు తండ్రిగాను ఉంటావు. ప్రేమటి వదరా, ఈ ఉదయకాల సమయంలో నువ్వేం ఆశించి దేవుని సన్నిధికి వచ్చావో తెలియదు, కానీ
ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఎవరిని వ్యర్థంగా విడిచిపెట్టడానికి అన్యాయస్తులు కాదు. వాళ్ళ ప్రతి అవసరాన్ని తీర్చడానికి దేవుడు ఆలోచించి మన ఆశని భంగపరచక ఆశపడ్డదాన్ని తృప్తిపరిచే దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు. కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆలోచించాలి. ఈరోజు భయంకరమైన స్థితిలో ఉన్నాం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని దౌర్భాగ్య స్థితి. కరోనా వ్యాధి మళ్ళా రెండో విడత మనుషుల మీద తాండవిస్తుంది. ఈరోజు ఏవేవో చేసి ఆ రోగం నుంచి విడిపించబడిన ప్రయత్నాలు చేస్తుంటారు. నీ సొంత ప్రయత్నాల ద్వారా నువ్వేమీ చేయలేవు, కానీ దేవుడు నీ పట్ల కనికరాన్ని చూపించగలిగితే దేవుడు ఆ రోగం నుంచి విడిపించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని కాపుదల, దేవుని కనికరం నీ కుటుంబానికి కావాలి. దేవుని దయా కటాక్షములను కోరుకున్నప్పుడు ఆ కనికర స్వరూపుడు నీ కలవరాలు తొలగించి ఏమండి తన కృపతో నిన్ను నింపి సర్వ సత్యమును నడిపించే ఆత్మతో నిన్ను నడిపించడానికి ఇష్టపడతాడు. గనుక ఈ దినము ఎవరి సహాయాన్ని కోరుకుంటున్నావో ఆలోచించాలి. ఎవరు కనుదృష్టిలో ఉండడానికి ఇష్టపడుతున్నావో ఆలోచించగలిగితే నీ తండ్రి దేవుని కనుదృష్టిలో నువ్వు ఉన్నప్పుడు నీకు ఆపద రాకుండా దేవుడు ఆదరించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. అది హల్లెలూయా. కాబట్టి ప్రతి దేవుని బిడ్డలారా, ఏ స్థితి కలిగి ఉన్నావు? ఈ ఉదయకాల సమయంలో వేసి ఎవరి సహాయాన్ని కోరుకుంటున్నావో, ఎవరిని చేతుల్లోకి వస్తే నువ్వు ఆదరించబడతావో ఆలోచించగలుగుతున్నావా? ఎవరి జ్ఞాపకాలు నువ్వు ఉంటే నీ కలవరం తొలగించి నీ కన్నీరు తుడిచి ఆయన కృపతో నిన్ను నింపుతాడు అని ఆలోచించగలుగుతున్నావా? ఈరోజు ప్రక్క వీధిలో వచ్చింది, ఆకలి వచ్చింది, ఇంకోటి వచ్చిందని కలవరపడుతున్నవే. కానీ కలవరపడవద్దు. నిన్ను కనుగరించే దేవుడు నీకు తోడై ఉన్నాడన్న ఆలోచన హృదయంలో కలిగి ఉందా? ఆయనతో సహవాసము చేస్తే, ఆయన మాటకు నువ్వు లోబడితే నీ ప్రతి అవసరం ఆయన నామాలు తీర్చడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డ, ఈరోజు అంతట్లో కూడా నీకు జీవితము ఇవ్వాలని కోరుకున్న దేవుడు, నీ ప్రతి అవసరాన్ని తీర్చాలని కోరుకున్న ప్రభు, ఈరోజు నీవు కోరుకున్న దాన్ని ఇవ్వడానికి నీకు చేరువలో ఉన్నాడని గుర్తెరగాలి. నీ బంధువులు, నిన్ను ప్రేమించేవారు, నీ ఆప్తులైన వారు నీకు దూరము కావచ్చేమో, కానీ నా తండ్రిని దేవుడు నీకు చేరువలో ఉండి నీ ప్రతి అవసరాన్ని అడిగినప్పుడు తీర్చడానికి నీకు సమీపంలో ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయంలో దేని కోరుకుని నువ్వు తృప్తిపరచబడ్డానికి ఇష్టపడుతున్నావు ఆలోచించాలి. ఈ లోకములో సమస్తము కలుగుచ్చేమో, కానీ దేవుని కటాక్షము లేకుండా, దేవునికి కృప లేకుండా ఈ లోకంలో నువ్వు జీవించలేవు. ఏ క్షణంలో వాడు నిన్ను కబడిస్తాడో తెలియదు. వాడి యొక్క కనుదృష్టి నుంచి, వాడి యొక్క కాపుదల నుంచి నువ్వు తప్పించబడి దేవుని కనికరాన్ని పొందాలి అంటే ప్రతిదినము ఆయన సహవాసము చేస్తూ, ప్రతిదినము ఆయనతో సంప్రదింపులు జరిపి, ఆయనతో ఒడంబడికి చేసి ఆ దినమును ప్రారంభిస్తే ఆ దినమంతట్లో కూడా నీకు తృప్తిని కలుగు చేసి, ఆపద రానివ్వకుండా నిన్ను ఆదరించి నీకు క్షమాన్ని కలుగు చేసే దేవుడైనా గనుక ప్రియ దేవుని బిడ్డ, కలవరపడుతున్నావేమో, ఏమైపోతే నా కుటుంబము, ఏమైపోతే నా బిడ్డ, నా భార్య, నా భర్త అనుకుంటూ కలవరపడుతున్నావేమో, దేవుని కనుదృష్టిలో ఉన్న నీ కుటుంబం మీద ఆయన కాపుదల మెండుగా దయచేసే దేవుడు అయి అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలుగున్నావో ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావో ఆలోచించాలి.
అందుకని దావీదంటుడు ఒక మాట 92వ కీర్తనలో, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వసత్యను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఎప్పుడైతే నేను ఆరాధిస్తానో, హృదయపూర్వకంగా నీ సన్నిధిలో మొరపెడతానో, నీ కార్యముల చేత నన్ను తృప్తిపరిచి ఆనందపరుస్తున్నావు కనుక, సహోదరుడా, ఏ స్థితి కలిగి ఉన్నావు? ఈరోజు నిద్రలేసి ఏవేవో ఆలోచిస్తూ ఉంటాం, ఏవేవో ఆశపడుతూ ఉంటాం, ఏవేవో చేయాలనుకుంటున్నాం. నువ్వు చేసే ప్రతి కార్యములు కూడా సఫలము కావాలంటే దేవుని యొక్క కటాక్షము, దేవుని కృప నీకు తోడై ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రతి కార్యము కూడా నీ దేవుడు నీకు జయము కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. గనుక ఈ దినము దేన్ని కోరుకుంటున్నావు? అందుకే ఆయన కోరుకున్న వ్యక్తిని బట్టి దేవుడు ఒక మాట అంటాడు. అదే 91:15లో, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమల్లో, రోగాల్లో, సమస్యల్లో, శోధనలో అతను నీకు తోడయ్యుండి అతన్ని శాపపు బంధకాల నుంచి, అతిక్రమాల నుంచి విడిపించి అతని గొప్ప చేసేదను. నా దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి నేను చూపించదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు మొరపెట్టగలిగితే నీకు దీర్ఘాయువును, సుఖజీవమును, తృప్తిని, సమృద్ధిని, సమాధానమును కలుగు చేసే దేవుడు అయ్యుంటున్నాడు. నువ్వు మొరపెట్టగలిగినప్పుడు నీ మొర వినడానికి ఆ ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. నీవు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. కానీ ఉదయం లేచి ఎవరెవరి దగ్గరకో వెళ్ళి సహాయాన్ని కోరుకుంటామే, కానీ ఉదయకాల సమయంలో దేవుని పాదసన్నిధిలో అనేక దీవెనలు నీ కొరకు గుప్తమై ఉన్నాయని ఆలోచించగలిగి ఆయన పాదసన్నిధిలో మొరపెడితే ఆ దినమంతా నీకు దీవెనకరంగా మార్చడానికి, ఆయన కృపతో నేను నడిపించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నావు? ఎలాంటి విధానం కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఈ లోకములో ఎవరెవరి దగ్గరకో వెళ్ళి సహాయాన్ని కోరుకుంటావు, కానీ దేవుడు నీకు చేసే సహాయము నీ బిడ్డల తరగని సహాయాన్ని దేవుడు నీకు ఇచ్చేవాడు అంటున్నాడు. అందుకే దావీదు రాజు ఒక మాట అంటాడు కదండి, నీతిమంతులు విడవబడ్డము కానీ తమ పిల్లలు భిక్షమెత్తుడు కానీ నేను ఎన్నడూ చూడలేదు అంటాడు. చూడండి, ఎంత గొప్ప కార్యాన్ని చేయగలిగిన సమర్థుడు అని దావీదు ఎరిగాడు. దావీదు యొక్క హృదయంలో దేవునికి స్థానాన్ని కలుగు చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? గొర్రెల వేపుకుంటున్న నన్ను కటాక్షించి తన కృపతో నింపి సింహాసన ఆశీర్వదన చేశాడు నా ప్రభు. నా ప్రభు పట్ల నా ప్రభుకున్న ప్రణాళిక ఏంటో తెలుసా? నేను ఎప్పుడు కూడా దీనస్థితిలోనూ దరిద్రతలోనూ నేను ఉండడం నా ప్రభువుకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడం నా తండ్రి అయిన దేవుడికి ఇష్టము కనుక ఆయన నేను ఆరాధిస్తున్న కొరతి నా ప్రతి అవసరాన్ని ఆయన తీర్చడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఆరాధిస్తున్న కొలది నా ప్రతి ఆలోచన మీద ఆయన దృష్టి సారించి నా అవసరాన్ని తీర్చే దేవుడిని ఎరిగిన దావీదు ఆ దినము ఆరంభములో దేవునితో గడపడానికి ఇష్టపడేవాడు. గనుక
తన జీవితము క్షేమములోనికి నడిపించడానికి దేవుడు తన హస్తాన్ని చాపాడు ఇప్పుడు. అందుకే అంటాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిస్తాను, అతను అన్ని విషయాల్లో తృప్తిని కలుగు చేస్తాను, అతనికి కావలసిన దాన్ని నేను జరిగించి అతన్ని ఆనందంతో నడిపించడానికి ఇష్టపడతాను. గనుక ప్రత్యేకం పెట్టాను. ఈరోజు నీ ఉదయకాల సమయాన్ని ఎవరితో ప్రారంభిస్తున్నావో ఆ దినమంతా కూడా అదే నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. లోకాన్ని ఆలోచించావా నిద్రలేసి, ఆ లోకమే నీ మనసులో వెంబడిస్తూ నిన్ను లోకంలోకి లాగుతూ ఉంది. నిద్రలేస్తని దేవునితో సంప్రదింపులు జరిపి ఆ జీవనం ముందుకు సాగితే ఆ దేవునికి ఆలోచనలే నిన్ను నడిపిస్తూ, ఆలోచనకు అత్తని దేవుని యొక్క ఆలోచన చెప్తూ అన్ని విషయాలు సౌఖ్యము కలిగి చేసే దేవుడు నీకు తోడై ఉంటాడు ఆ దినమంతట్లో కూడా. గనుక ఈ దినమంతట్లో నీకు క్షేమము కలగాలంటే, క్షేమాభివృద్ధి కలిగి చేసే దేవునితో నువ్వు సంప్రదింపులు జరిగినప్పుడు ఆ దినమంతట్లో నీకు చెయ్యాన్ని కలుగు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. కలుముతాం. కృపా సత్య సంపూర్ణ సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినము ప్రభా మీతో సంప్రదింపులు జరిపి మీ సన్నిధిలో మోకరిల్లు ప్రార్థించుకొని మేము చేయబోతున్న ఈ దినముల కార్యాన్ని బట్టి మీ సన్నిధిలోనైనా మొరపెట్టి మేము ముందుకు సాగితే ఈ దినమంతట్లో మేము చేసే కార్యములు సఫలీకృతము చేసి సరైన ఆశీర్వాదం కలుగు చేసే దేవుడు అని ప్రభా మీరు మాతో మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతట్లో ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యములు జరిగించి వాళ్ళనైనా ఉల్లసించు హృదయాన్ని కలుగు చేయమని కోరుచున్నాం. అలాగే ప్రభా వ్యాధి బిడ్డలను కలవరపెడుతూ తరుగుతూ ఉండగా వాడి అధికారములు యేసు నామములో తొలగిపోవునని సహాయం చేసి మీ కనికరాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీద ఉంచి మీ కాపుదల నుంచి బిడ్డలకు ఆరోగ్యమును ఆశీర్వాదం కలుగు చేయమని కోరుచు, మరి విశేషంగా ప్రభా కబడిస్తున్న కరోనా వ్యాధిని మీ నామంలో తొలగించి ప్రతి బిడ్డకి భద్రత క్షేమము కలుగు చేసి మీరే మహిమ పొందుకోమని కోరుచు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయం ఆయన నూతన పరచబడ్డకు సహాయం చేయమని మీ సన్నిధి మాతో ఉంచమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ అన్ని విధాలుగా ఆయన సౌఖ్యము కలుగు చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసమైన కాపుదల సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన మనకందరికును లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకును వారి కుటుంబాలకును ఆయన కాపుదల మెండుగా దయచేసి ఆ కుటుంబాన్ని దర్శించి ఆ కుటుంబంలో ప్రతి అవసరాన్ని తీర్చి మనం తృప్తిపరిచి నిత్య రాజ్యము చేరు వరకు సర్వసత్యములు నడిపించి ఆత్మతో మనం నింపి బలపరిచి భద్రపరిచి ఆయనకు సాక్షులుగా నిలబెట్టుకున్నగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామములు మీకు అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయమును దేవునితో గడిపిన మీ దినాలు దీవెనకరంగా మార్చబడును గాక.